జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు కుల బహిష్కరించారు. ఆ కుటుంబంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మోయటానికి కూడా గ్రామస్తులు ముందుకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్వయంగా పాడిన మోస్తూ శ్మశానానికి తరలించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పాడిన మోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చూడాల్సి రావటం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకు నిరాకరించారు ఆ వ్యక్తి పాడిన మోయడానికి? ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు వాళ్లే స్వయంగా తీసుకెళ్తున్నారు మృతదేహాన్ని. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అంటే ఇట్లాంటి ఘటనలు మనకు తరచుగా చూస్తున్నాము. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ఇటు మెట్పల్లి ప్రాంతంతో పాటుగా ఈ రోజు బీర్పూర్ మండలం కందనకుంటలో కూడా ఇట్లాంటి ఘటన మనకు కనిపించింది. ఇది చాలా హృదయవిదారకమైన ఘటన, మానవత్వం మంటగలిసిన ఘటన. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా పూర్తిగా కలిసివేస్తున్న ఘటన అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదుల రాజేశం అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆయన్ను పాడే ఎవరు మోయొద్దు అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళను కూడా నిలువరించడంతో ఆ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు వచ్చిన వాళ్ళు కూడా వెనకకు వెళ్ళిపోతే ఆ నలుగురే కేవలం కూతురు, అదేవిధంగా కోడలు కలిసి ఆ పాడను మోసుకుంటూ అందరినీ కలిసి వేస్తుంది. ముఖ్యంగా ఇది నాయకపు తాండా. ఈ క్రమంలో ఏదుల రాజేశము ఒక ఎస్సీ మహిళతోని సహజీవనం చేస్తున్నారనే ఒక కారణంతో నేను పూర్తిగా వెలివేయడం జరిగింది. కుల బహిష్కరణ చేయడంతో పాటుగా అసలు ఆ గ్రామం నుంచే ఎవరు మాట్లాడితే ఆ కుటుంబంతో జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా కుల పెద్దలు నిర్ణయించడంతో అప్పటి నుంచి ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు రాజేశం చనిపోయిన తర్వాత కూడా ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళొద్దని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులే, ఆ నలుగురే ఆ పాడెం మోసుకుంటూ వెళ్ళిన దృశ్యం అనేది మాత్రం ఖచ్చితంగా కలిసివేసే ఘటన. మొత్తంగా సోషల్ మీడియాలో ఈ ఘటన పైన తీవ్రమైన స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సర్పంచులు ఇట్లాంటి వ్యవహారాలు ఏం పద్ధతి అనే ఒక విమర్శలు, ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. All right, Ramana. Thanks for the inputs.